నమస్తే, దిస్ ఇస్ సౌర్య. విజయారెడ్డి కేసు అనేక రకాల మలుపులు తిరిగింది. ఇప్పుడు కూడా మరలా మరికొన్ని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రకరకాల అంశాలు ఇప్పుడు మరలా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంత గ్యాప్ తరువాత కూడా మరలా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే విజయారెడ్డి కేసులోని విజయారెడ్డికి సంబంధించిన డైరీ లీక్ అయింది. అలాగే కాల్ డేటా గురించి చాలా మంది దాని గురించి ఎదురు చూశారు. కాల్ డేటాలో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. సో ఏమైనా ఉందా? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారు నమస్తే సార్. విజయారెడ్డి కేసులో ఏదైతే మనం గతంలో చర్చించాం, మీరు అన్నారు కూడా కాల్ డేటాని ఎందుకు రివీల్ చేయట్లేదు పోలీసులు, అసలు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని. సో ఇప్పుడు పెట్టారు అని అనుకోవచ్చు కాల్ డేటా పైన. అలాగే డైరీ కూడా బయటపడింది అని అంటూ ఉన్నారు. సో ఏంటి సార్? దీన్ని అంటే విజయారెడ్డి వాళ్ళ పిల్లలు విశాల్ రెడ్డి అండ్ చైతన్య రెడ్డి జనవరి 30 తేదీన ఇటు చర్లపల్లి ఘట్కేశ్వర మధ్యలో గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోయింది, అందరికి తెలుసు. అయితే అప్పటి నుంచి అక్కడ గవర్నమెంట్ రైల్వే పోలీసు జిఆర్పి పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ కేసు మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి దీని రిజల్ట్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మామూలుగా ఇటువంటి హై ఎండ్ కేసులు, ఎందుకంటే ఇది వెరీ వైడ్లీ పాపులర్ కేసు కాబట్టి మామూలు హత్యలకే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు. కనీసం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్తారు. కానీ ఇప్పటి వరకు 2.5 months అయిపోయినా కూడా దీని మీద ఏమీ చేయలేదు. అంటే మరి కాల్ డేటా ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో క్లియర్గా రాలేదా, లేకపోతే మరి ఇప్పుడు వచ్చిన కాల్ డేటా లీకేజీ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా భర్తే మళ్ళీ దీన్ని ఒక వివాదాస్పదంగా అంశంగా మార్చేశాడు. ఆయన నిన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు ప్రాణభయం ఉందని, ప్రాణ రక్షణ కావాలనేది ఒకటి చెప్పాడు. అలాగే ఈ ఆమెను ప్రెజర్ చేసింది, తన భార్యను ప్రెజర్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ తల్లి పుష్పవతి, తర్వాత వాళ్ళ అన్న చిరంజీవి, వాళ్ళ అన్న భార్య మనీషా. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆమెను ఒత్తిడికి గురి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఆమె చనిపోయింది అనేది అతను చెప్తున్నాడు. తర్వాత అతను మీడియాతో డీటెయిల్గా అనేక మీడియా సంస్థలతో కూడా ఆయన చెప్పాడు. ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆయన షాక్కు గురయ్యాను, తర్వాత వాళ్ళ ఇంట్లో చెంగిచెర్లలోనే వాళ్ళ దహనం చేయాలి, అక్కడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం, కానీ లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాళ్ళు 25 రోజులు వెళ్తూనే ఉన్నారు. అందరూ ఈయనతో కూడా వాళ్ళు ఉన్నారు. ఎవరు భార్య తరపున ఈ ముగ్గురు, ఇందాక చెప్పిన తల్లి, అన్న భార్య ముగ్గురు తన దగ్గరే ఉన్నారు. కాబట్టి ఈయన మిగతా విషయాలు వీళ్ళ వైపు నుంచి ఏమీ ఆలోచించలేదు. సో దాని తర్వాత 25 రోజుల తర్వాత ఆయన ఇక్కడ చెంగిచెర్లకు వచ్చి డాక్యుమెంట్లు అడిగాడు వాళ్ళ అమ్మని. ఆమె విజయారెడ్డి వాళ్ళ అమ్మని అడిగితే ఆమె ఇవన్నీ కూడా చిరంజీవి దగ్గర ఉన్నాయి, నువ్వు చిరంజీవితో సెటిల్ చేసుకుంటే నీకు డాక్యుమెంట్లు వస్తాయని చెప్పింది. అదేంటి, చిరంజీవితో నేనేం సెటిల్ చేసుకోవాలి అని ఈయన అడిగాడు. చిరంజీవికి మీరు 70 లక్షలు అప్పు ఉన్నారు, ఆ అప్పు ఇస్తే చిరంజీవి డాక్యుమెంట్లు ఇస్తాడు అని తల్లి చెప్పింది. ఈయన షాక్కి గురయ్యాడు. అదేంటి, నేను 70 లక్షలు ఉండడం ఏంటి, మేమెప్పుడు అతని దగ్గర అప్పు చేశాము అని ఈయన అడిగాడు. అది నాకు తెలియదు, అదంతా నువ్వు అతనితో సెటిల్ చేసుకుంటేనే నేను డాక్యుమెంట్లు ఇస్తాను తల్లి చెప్పింది. ఈ షాక్లో ఉండగా ఒక 2 రోజుల తర్వాత నువ్వు చనిపోతే ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్తాయిరా అని అడిగిందంట అల్లుణ్ణి. దాంతో ఇతను ఇంకొక 2వ షాకు, ఇదేంటిది, నేను చనిపోతే ఆస్తులు ఎక్కడికి వెళ్తాయన్న ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుంది, అదేంటి, నేను బతికున్నాను కదా, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారని తను అడిగాడంట. కాదు, మామూలుగా అడుగుతున్నాను, నువ్వు చనిపోతే ఎవరికి వెళ్తాయి ఆస్తులు? ఒకవేళ నేను చనిపోతే నా తల్లిదండ్రులకు 50%, ఏదన్నా అనాథాశ్రమానికి నా పిల్లల పేరుతో 50% రాస్తాను అని చెప్పాడంట. అక్కడి నుంచి ఆమె మాట్లాడడం మానేసింది. దాంతో తనకు అనుమానం వచ్చింది. అంటే వీళ్ళేంది ఆస్తుల గురించి ఎలాగ ఉన్నారు, నా డాక్యుమెంట్లు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా నా భార్య వాళ్ళకి 70 లక్షలు అప్పు ఉన్నట్టు చెప్పలేదు, ఆ మధ్య కూడా ఒక అపార్ట్మెంట్ కొంటా ఉంటే 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తా, ఆ 30 లక్షలను కూడా అతను మాకు చెప్పకుండా తీసుకెళ్ళి వాడేసుకున్నాడు, ఖర్చులు పెట్టుకున్నాడు విచ్చలవిడిగా. సో దాన్ని కూడా ఇవ్వలేదు. అసలు అతను రియల్ ఎస్టేట్ అంటాడు, కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్నదంతా నా భార్య డబ్బులతోనే చేశాడు అనేది అతను చెప్తున్నాడు. అక్కడి నుంచి అతనికి అనుమానం వచ్చి
అతను ఆలోచించడం మొదలుపెట్టాడు ఈవేళ వైపు నుంచి. అంటే వీళ్ళేమన్నా ప్రెజర్ చేస్తుంటారా అనేది ఆలోచించడం మొదలుపెట్టాడు. దాంతో అతను ఫస్ట్ వెతికింది ఏంటంటే డైరీ కోసం. ఎందుకంటే భార్యకి డైరీ రాసే అలవాటు ఉంది. దాంట్లో అన్ని లెక్కలు, ఎవ్రీడే ఏమేమి జరుగుతాయి, అకౌంట్స్, అన్ని ఖర్చులు, డబ్బులు ఎట్లా ఇచ్చి మొత్తం రాస్తుంది. నేను 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నా డైరీ నాకు పెడతది, తీసుకొచ్చి పెడతది. ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. నేను అవన్నీ చెక్ చేస్తాను. అంటే నేను అక్కడ సంపాదించి పంపిస్తాను, ఆమె ఇక్కడ సంపాదిస్తుంది. దీన్ని మేము కొన్ని ఆస్తులు రెంట్లు వస్తాయి, ఇవన్నీ మేము ఇన్వెస్ట్లు చేయడం ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ ఆమె చెప్తూ ఉంటుంది. సో తమ్ముడు కూడా ఈమె డబ్బులు ఇస్తుంది అన్నకు కూడా. ఈయన ఈ డబ్బులతోనే అతను రియల్ ఎస్టేట్లు కొనడం అమ్మడం చేస్తుంటాడు అనేది ఇప్పుడు ఆమె చెప్తుంది. దాంతోపాటు అతను ఫైండ్ అవుట్ చేసింది ఏమంటే 1,40,00,000 వరకు డబ్బులు ఉండాలి, అది వీళ్ళు ఇప్పుడు లేదు. సో అది వీళ్ళు కాజేశారు. అలాగే 2 కోట్ల విలువైన గోల్డ్ ఉండాలి, ఆ గోల్డ్ కూడా లేదు. సో మొత్తంగా 2,40,00,000 విలువైన గోల్డ్ అండ్ క్యాష్ మిస్ అయింది. అది వాళ్ళు అడిగితే మాకు తెలియదు అంటున్నారు. అంటే క్లియర్గా దాన్ని వీళ్ళే తీసేసుకున్నారు అనేది అతను ఫైండ్ అవుట్ చేసింది. తర్వాత ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనేది అతను చెప్తున్నాడు. దాని తర్వాత ఏంటంటే డైరీ కూడా మిస్ అయింది. మామూలుగా ఆమె ఈ డైరీ ఏమైందో తెలియదు అని చెప్తున్నారు. మిస్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంట్లో ఉండాలి కదా, ఎవరు వచ్చి తీసుకెళ్ళలేదు. సో వీళ్ళే తీసేసి ఉండాలి. అంటే ఆ డైరీలో ఏమేమి ఉన్నాయి, అట్లాగే పాత డైరీలో కూడా అన్ని చించేసి ఉన్నాయి పేజీలు. అంటే ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు అవన్నీ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు చేసుకున్నారు అనే విషయం ఇతనికి అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటి కిటికీ దగ్గర ఇతను ఇల్లంతా కూడా వెతికాడు. వెతికితే 14 బ్యాగులు అమ్మాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి భార్యవి. అన్నీ కూడా జిప్ ఓపెన్ చేసి మొత్తం బయట తీస్తున్నారు. ఎందుకు వెతికారు వీళ్ళు 14 వాటిని మొత్తం, ఎందుకు వీళ్ళు దాన్ని చేశారు అన్న అనుమానం వచ్చింది. అట్లాగే కిటికీ దగ్గర ఆమె హ్యాండ్ రైటింగ్తో ఉన్న పేపర్ ఏదో కాల్చివేసి ఉంది. సో ఇది ఎందుకుంది, మేబీ ఇది డీటెయిల్గా ఆమె సూసైడ్ లెటర్ రాసి ఉండొచ్చు అనేది కూడా అతనికి అనుమానం వచ్చింది. తర్వాత పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అన్న యాంగిల్లో కూడా ఆయన పిల్లలకి ఎప్పుడు చెప్పుండొచ్చు అన్న యాంగిల్లో కూడా అతను ఇన్వెస్టిగేట్ చేశాడు. ఆయన చెప్తున్నది ఏమంటే పిల్లలు మామూలుగా అయితే ఆమె 28 పాపను తీసుకెళ్ళి వదిలింది. ఎగ్జామ్కి రాయడానికి పాప వచ్చింది, ఎగ్జామ్ అయిపోయినాక 28 వదిలింది. మళ్ళీ 30 తీసుకుంది. అంటే 28, 30 మధ్యలోనే ఆమెకి మ్యాక్సిమం ప్రెజర్ జరిగి ఉండాలి. సో అందుకని ఆమె అప్పుడు డిసైడ్ అయి ఉండాలి. అయితే పిల్లల గురించి కూడా ఈయన పోయి కాలేజీలో ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటంటే, బాబు మా అమ్మ పిలుస్తుంది, నేను అక్కడెక్కడో బిర్యానీ తినబోతున్నాను, నీకు కూడా బిర్యానీ తెస్తానని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట. పాప కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈమె ఎప్పుడు వచ్చినా పిల్లల్ని తీసుకెళ్ళినా వాళ్ళకి ఏదో పెట్టించడము, ఫుడ్ పెట్టించడం, కేక్ తినిపించడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళకి హ్యాపీ అనమాట, తల్లి వస్తాయి. సో అలాగా ఉన్నారు. అట్లాగే రైల్వే స్టేషన్ విజువల్స్ అవన్నీ నేను పదే చూస్తాయి. ఎక్కడ కూడా వాళ్ళకి కానీ ముందే చెప్తే చిన్న టెన్షను, అమ్మతో ఆర్గ్యూ చేయడం ఏదో ఉండేది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా యాక్టివ్గా తెలివైన పిల్లలు. అంటే ఆమె చివరి ట్రాక్ వరకు పోయే వరకు కూడా చెప్పలేదు. అందుకని వాళ్ళు ఎక్కడా కూడా రైల్వే స్టేషన్ ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్లు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ వాళ్ళ దగ్గర లేదు. సరదాగా ఆమె ఊరికే గడుపుదామని ఏదో కారణం చెప్పి అక్కడ తీసుకెళ్ళి చేసింది తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పుడు కానీ చెప్పుంటే వాళ్ళు కనీసం, ఎందుకంటే ఆ ఏజ్లో చనిపోవడం అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కాబట్టి ఆర్గ్యూ చేసి ఉండేవాళ్ళు. ఆమె ఇంకా రైల్వే ట్రాక్ దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ కెమెరాలు లేవు కాబట్టి అక్కడ ఆమె ఓపెన్ చేసి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఈమెను వదిలి వెళ్ళలేక ఈమెతోనే వాళ్ళు కూడా ఉండిపోయారు. రెండోది ఈమె గట్టిగా పట్టేసుకునింది వాళ్ళని అనేది కూడా అంటున్నారు. సో అక్కడ మాత్రమే ఆమె ఓపెన్ చేసింది. అందుకనే పిల్లలు ఒప్పుకోకుండా విధి లేని పరిస్థితిలో వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ముందుగానే చెప్పుంటే మనకు కనబడేది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేది చెప్పాడు. ఇంకొక అంశం కూడా అతను ఏం చెప్తున్నా అంటే, 3 నెలలకు ముందు ఈ సంఘటన జనవరిలో జరిగింది కదా, 3 నెలలకు ముందు వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళి అక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరిలో గొడవ జరిగింది ఆస్తుల గురించి. అంటే తల్లి మిగతా వాళ్ళు ఆమెకి మధ్య ఆస్తుల గొడవ జరిగితే అప్పుడు ఈమె వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ అప్పుడే చేసింది. అది మళ్ళీ తెలిసిందంట ఈయనకి. సో సూసైడ్ అటెంప్ట్ ఆల్రెడీ ఈమె చేసిందంటే అర్థమేమి, వాళ్ళ మధ్య ఒక గొడవ అయితే జరిగింది.
అది కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో తల్లి అన్న చిరంజీవి, అన్న భార్య మనీష ఒత్తిడి వల్లనే చేసుకున్నారు అనేది ఈయన చెప్తున్నాడు. అయితే ఈ డైరీ లీక్ ఇది లీక్ అనేది మీడియా చెప్తుంది తప్ప అఫ్సెల్గా అయితే భర్త కూడా డైరీ లీక్ అయిందని, డైరీ దొరికిందని చెప్పట్లేదు. ఆ డైరీ కనిపించడం లేదు. కనిపించట్లేదు అంటున్నారు. అట్లాగే ఆమె కాల్ డేటా, వీళ్ళ చిరంజీవి కాల్ డేటా ఇవన్నీ కూడా చెయ్యాలి, అట్లాగే గట్టిగా ప్రశ్నించాలి అంటున్నాడు. ఆయన గట్టిగా ప్రశ్నించడం అంటే అర్థం తెలుసు కదా మనకి. అంటే పోలీసులు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముగ్గురిని చెప్పించాలి. తీసుకొని గట్టిగా ప్రశ్నిస్తే విషయాలు బయటకు వస్తాయనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.